friends, welcome to our channel Divishri Vlogs. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అంబర్పేట్ గుడికి అయితే వెళ్తున్నాము. సో ఆటోలో అయితే వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో వీళ్ళైతే ముందే ఎక్కి కూర్చున్నారు. సో అక్కయ్య కూడా వచ్చింది. మమ్మీ వదినైతే రావాల్సి ఉంది. అందరం అయితే స్టార్ట్ అయ్యాం గుడికి పొద్దున 11:30కి. ముక్కోటి ఏకాదశి రోజు తీసిన వీడియో, కానీ టైం లేక లేట్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో పండగ రావడం వల్ల ఒకే ఆటోలో వెళ్ళాలి కాబట్టి సో మేమైతే ఇలా పైన కూర్చున్నాము, అడ్జస్ట్ అయ్యాము. గుట్ట కింద అయితే దిగాము. గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ అలా లేవు. అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కలిసారు. వాళ్ళు ముందు వెళ్తున్నారు, మేమైతే గుట్టపైకి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. మేము పైకి అయితే చేరేలోపు ఫుల్ రష్. సో ఇట్లా ఉంది దర్శనానికి లైన్. పైకి వెళ్ళాక చూస్తే మా ముందే కాకుండా వెనక కూడా చాలా పెద్ద లైన్ ఉంది. సో ఇంత పెద్ద లైన్ ఉంది వెనక ముందు. సో ఇక్కడ కనిపిస్తున్న ద్వారంలో నుంచి వెళ్ళాలి. అదే వైకుంఠ ద్వారం, అది ఎప్పుడు క్లోజే ఉంటుంది. ఓన్లీ ముక్కోటి ఏకాదశి రోజే ఓపెన్గా ఉంటుంది. నుంచి కనిపిస్తున్న వ్యూ. సో ఇదంతా టెంట్ వేసినంత టెంపుల్ ముందు. సో ఇదంతా చుట్టూ. సో ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, ఇది గుడి మెయిన్. ఇక్కడ నుంచి వెళ్ళడం అనమాట లోపలికి. సో ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఒక్కొక్కరే వెళ్ళొచ్చు. సో ఇంతే స్పేస్ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్తే లోపల దేవుడి దగ్గర నుంచి మనం దర్శనం చేసుకొని బయటికి వెళ్తాము. లోపల అయితే వీడియో ఏం తీయలేను, అలో లేదు కాబట్టి. సో ఇది బయటకు వచ్చాక రైట్ సైడ్లో పుట్ట ఉందన్నమాట గ్లాస్లో. సో అందరు బయటకు వస్తున్నారు. సో మేము వెళ్ళిన ద్వారం నుంచి వెళ్తే లోపల గర్భగుడిలో నుంచి దేవుని దర్శనం చేసుకొని బయటికి రావచ్చు. ఇట్లా వస్తున్నారనమాట జనాలంతా. సో మేము బయటకు వచ్చేసరికి అయితే ఇంకా లైన్ ఉంది కింద దాకా. మేము ఉన్నంత కాక కొంచెం తక్కువ ఉంది. సో మాకే 11:30కి లైన్, దర్శనానికి లైన్ పడితే 2:30 అయింది. సో అయినా ఇంకా ఉంది. సో ఇట్లా దర్శనం చేసుకొని వచ్చి బయట ఫొటోస్ దిగుతున్నారు. సో అక్కడ కూర్చున్నారనమాట. మేము కూడా కాసేపు కూర్చొని చూస్తున్నాము, పెద్ద ఉందని చూస్తున్నాము. పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కూర్చుంది. స్టార్టింగ్ చెప్పిన కదా, తను కూర్చొని అయితే ఇక బయలుదేరాము గుట్ట కిందికి. సో ఇక్కడైతే తాడు కట్టారు స్తంభాలకి. సో వెహికల్స్ అలా లేవు. నార్మల్ డేస్లో అయితే కారు కూడా పైకి వెళ్ళొచ్చు. బట్ ఈరోజు జనాలు పబ్లిక్ బాగా ఉంటారు కాబట్టి సో వెహికల్స్ అయితే అలా లేవు. కిందికి వచ్చాక రైట్ సైడ్లో అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అయితే ఆటోకి కాల్ చేసి సో షాప్స్ ఏమేమి ఉన్నాయి అని చూడడానికి అయితే వెళ్ళాము. చిన్నపిల్లల బొమ్మలు, అలాగే గాజులు, లేడీస్కి సంబంధించినవి, పిల్లలకు సంబంధించినవి అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. వెళ్తూ వెళ్తూ ఒక ఆడ ఆగాము. రింగ్స్, మా అఖిల రింగ్స్ తీసుకుంటా అంటే ఆగాము. కానీ ఇక్కడైతే బాగాలేవు అండ్ సైజు కూడా లేకుండే. సో ఇంకా ముందుందేమో చూద్దామని చెప్పేసి మేమైతే ముందుకైతే వెళ్ళాము. వెళ్తుంటే ఎక్కడ రింగ్స్ అయితే ఏం కనిపించలే. ఓన్లీ చైన్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు తప్ప ఏమీ కనిపించలే. చూస్తూ ఉంటే ఇటు సైడ్ ఏం లేవు కదా, ఇక అయిపోయింది అని చెప్పేసి మేము మళ్ళీ రైట్ సైడ్కి అయితే టర్న్ అయినాం అన్నమాట. చూస్తూ వెళ్ళాము, కానీ ముందరికి వెళ్తూ ఉంటే షాప్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇటు సైడ్ ఏం లేవు అని చెప్పేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని రైట్ సైడ్ అయితే వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే సో అక్కడ కనిపించింది. అక్కడ ట్రై చేస్తే తన సైజ్ వచ్చింది. సో తీసుకుందనమాట. తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ టర్న్ అయ్యి ముందటికైతే వెళ్ళాము. సో వెళ్తూ ఉంటే మా మమ్మీ వాళ్ళు ఒక షాప్ దగ్గర కనిపించారు. మా అమ్మను మా వదినైతే ఏం చేస్తారా అని మేము షాప్ దగ్గరికి వెళ్తే వదిన వాళ్ళ కూతురికి పట్టీలు తీసుకుంటుంది వదినే. సో అవే చూస్తున్నారు. సో అలాగే బ్యాంగిల్స్ కూడా చూసారు, కానీ ఇక్కడైతే సెట్ కాలే. అలాగే కమ్మలు కూడా చూసారు, కానీ నచ్చలేవు. ఇక పట్టీలే తీసుకున్నారు. సో ఇక్కడైతే లాంగ్ చైన్స్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఇవే అన్నమాట పట్టీలు. సో తీసేసుకొని మళ్ళీ మేము గుడి ముందటికైతే వచ్చేసాము, ఎందుకంటే వెహికల్స్ ఇక్కడే ఆగుతాయి కాబట్టి. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివిశ్రీ వ్లాగ్స్.